గుజరాత్ టైటన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో అయితే జరగబోతోంది. మరి దీని పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. ఇంకా దాని తర్వాత గుజరాత్ టైటన్స్ టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా, అవసరమా, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా దాని తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళు ఎప్పటిదాకా వీళ్ళ ఖాతాని ఓపెన్ కాలే, అది జస్ట్ ఒక్క పాయింట్ మాత్రమే వచ్చింది, అది కూడా వాన వలన ఒక్కటి కూడా గెలవలే. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ వీళ్ళ సీజన్ ఎండ్ అయిపోయింది, ప్లే ఆఫ్ కి వెళ్ళే అవకాశం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానో సినారియో చెప్తాను, వీడియోని రాష్ట్రాన్ని చూడండి, చాలా మంచిగా వీడియో తిండిపోతుంది. సో ఇప్పుడు కనుక మీరు మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. ఎలాంటి రేమ్ సంగతులు? గుజరాత్ టైటన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఫస్ట్ ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడబోతున్నారు. దీని పిచ్ రిపోర్ట్ చేసుకున్నట్టయితే ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మొత్తం బ్యాటింగ్ కే వచ్చేసి అనుకూలంగా అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్ స్కోర్ 200+ అయితే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ చేజ్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 180, 190 అయితే ఇక్కడైతే ఈజీగా అయితే చేజ్ అయిపోతుంది. అండ్ స్పెషలీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అంటూ ఇది మాత్రం ఖచ్చితంగా అయితే చేజ్ అయిపోద్ది. సో కాబట్టి 200+ అయితే ఇక్కడైతే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెడ్ టు హెడ్ కాంపిటీషన్ ఒకసారి చూసుకున్నట్టయితే గుజరాత్ టైటన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య 5 మ్యాచెస్ అయితే ఆడినారు. ఇందులో 3 మ్యాచెస్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ గెలిచింది అండ్ 1 మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ 1 మ్యాచ్ లో రిజల్ట్ అయితే రాలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ టీం గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే అదే ప్లేయింగ్ 11 అయితే వీళ్ళైతే వస్తారు. అండ్ ఇందులో వచ్చేసి వీళ్ళ పెద్ద పవర్ వచ్చేసి టాప్ 3. సో టాప్ 3 వచ్చేసి ఇక్కడైతే చిన్నగా అయితే ఫామ్ లో అయితే వస్తున్నారు. శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ అయితే క్లిక్ అయితే అయినారు. సాయి సుదర్శన్ నుంచి ఇంత మంచిగా స్కోర్ అయితే రాలేదు, అంత మంచిగా రన్స్ అయితే రావలేదు. సో అతను కూడా ఫామ్ లోకి వచ్చేసినాక వీళ్ళ టాప్ 3నే ఆల్మోస్ట్ మ్యాచెస్ ని తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇంకా నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ నుంచి కూడా మంచిగా క్యామియో అయితే వస్తుంది. సో ఇంకా కింద ఉన్న షారూక్ ఖాన్ అండ్ రాహుల్ తెవాతియా సైడ్ నుంచి కూడా మంచిగా రన్స్ వచ్చేసి ఇంకా మంచిగా టీం అయితే హెల్ప్ అయితే అయిపోద్ది. సో ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసి బౌలింగ్ లో అంటూ చిన్నగా అయితే వీళ్ళు కూడా క్లిక్ అయితే అవుతున్నారు, బౌలింగ్ లో వీళ్ళైతే క్లిక్ అయితే అవుతున్నారు. మొత్తం టీం వచ్చేసి ఇక్కడ ఒక రకంగా చెప్పుకుంటే క్లిక్ అయితే అవుతుంది, ఇప్పుడు కొంచెం పైకి అయితే పెరుగుతుంది. సో బౌలింగ్ లో ఆల్మోస్ట్ 90% వీళ్ళ ఇష్యూస్ అయితే క్లియర్ అయితే అయిపోయినాయి, మంచిగా ఫామ్ లో అయితే ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్ కానీ కగిసో రబాడా కానీ వికెట్స్ తీసుకుంటున్నారు. అండ్ అందరు కూడా మంచిగా రాషిద్ ఖాన్ వీళ్ళంతా కూడా మంచిగా వికెట్స్ అయితే తీసుకుంటున్నారు. కాబట్టి చిన్నగా వచ్చేసి వీళ్ళు ఫామ్ లోకి అయితే వస్తున్నారు. సో దాన్ని వచ్చేసి కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్ లో అయితే దిగాలనేసి అయితే ఖచ్చితంగా అయితే అనుకొని అయితే దిగుతారు ఈ మ్యాచ్ లో. మొత్తానికి వీళ్ళ ప్లేయింగ్ 11 ఇక్కడ ప్లే ఏంటది మీరు చూసి ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా మ్యాచెస్ అయితే గెలవలేదు, దొరికిన ఒక్క పాయింట్ కూడా అది కూడా వాన వల్లనే వీళ్ళకైతే ఆ పాయింట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ప్లే ఆఫ్ లో క్వాలిఫై అవ్వాలంటే అక్కడ వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా చేసుకొని రావాలి. అండ్ ఉన్న మ్యాచెస్లలో ఎన్ని మ్యాచెస్ గెలవాలో లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే చేసుకొని రావాలి ఆడ ఖచ్చితంగా, ఎందుకంటే ఫిన్ అలెన్ నుంచి అంత మంచిగా స్కోర్ అయితే రావట్లేదు. మంచి ఫామ్ లో అయితే నిన్నాడు, బట్ అతని సైడ్ నుంచి అయితే అంత మంచిగా స్కోర్ అయితే రావట్లేదు. క్యామరన్ గ్రీన్ సైడ్ నుంచి అంత మంచి స్కోర్ అయితే రావట్లేదు. ఏం జరుగుతుందో అసలు బ్యాటింగ్ అంత మంచిగా లేదు, బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ మంచిగా లేదు, స్పిన్ బౌలింగ్ మంచి, అసలు టీమే వచ్చేసి ఎలా జరుగుతుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు ఇక్కడ చూసుకుంటే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ వచ్చేసి యాక్షన్ జరిగిన తర్వాత పేపర్ మీద అంటూ మంచిగా అయితే కనబడిన టీము, బట్ ఇక్కడ వచ్చినాక అంటూ గ్రౌండ్ దిగినాక టీం పవరే లేదనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫిన్ అలెన్ ప్లేస్ లో వచ్చేసి టిమ్ సైఫర్డ్ ని తీసుకొస్తే మంచిగా ఉంటారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూడాలి ఏమవుతుందేమో. ఇంకా అలా కాకుంటే సునీల్ నారాయణ వచ్చేసి ఓపెనింగ్ అయితే వచ్చిండు, అది మంచిది. అలా కాకుండా మరి ఇలా కూడా వద్దు, మాకు ఫిన్ అలెన్ ఖచ్చితంగా కావాలంటే అక్కడ వచ్చేసి మీరు హై బడ్జెట్ పెట్టి తీసుకున్నటువంటి క్యామరన్ గ్రీన్ ని డ్రాప్ చేసి టిమ్ సైఫర్డ్ ని ఆ ప్లేస్ లో అయితే తీసుకొని రావాలి. సో ఇక్కడ వచ్చేసి టీమ్ సైఫర్డ్ మరి ఫిన్ అలైన్ ఓపెన్ చేసినాక అప్పుడైనా కొంచెం క్లిక్ అవుతుందేమో, అప్పుడైనా చూడాల్సి ఉంటుంది మరి ఏమవుతుందేమో. సో ఇక్కడ వచ్చేసి
క్యామరన్ గ్రీన్ ని 25 crores 225 crores వచ్చేసి వీళ్ళైతే ఇచ్చి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ మంచి స్కోరే రావట్లేదు. ఒక్క ఇన్నింగ్స్ కూడా మంచిగా నాకైతే సాటిస్ఫై లెవెల్ అయితే రాలే. బౌలింగ్ లో అంత మంచిగా రావట్లేదు, బ్యాటింగ్ లో కూడా అంత మంచిగా పర్ఫామ్ అయితే చేయట్లేదు. వీళ్ళకి కింద దరిద్రం ఏమో తెలియదు, కానీ లాస్ట్ సీజన్ లో అలానే వచ్చేసి వెంకటేష్ అయ్యర్ కి అలానే హై అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చారు, కానీ అతని సైడ్ నుంచి మంచి స్కోర్ అయితే రాలేదు, అతను మంచి ఫామ్ లో లేకుండే. మరి ఇక్కడ క్యామరన్ గ్రీన్ కి అలానే వచ్చేసి హై ప్రైస్ ఇచ్చి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ క్యామరన్ గ్రీన్ కూడా మంచి ఫామ్ లో అయితే లేడు. ఖచ్చితంగా బ్యాట్ నుంచి మంచి స్కోర్ రావట్లా, బాల్ నుంచి కూడా అంతగా చేయడం లేదు. సో కాబట్టి మరి క్యామరన్ గ్రీన్ ఏమైనా డ్రాప్ చేసి టీమ్ సేఫర్ని తీసుకొస్తారా, లేదా ఫినెల్ని డ్రాప్ చేసి టీమ్ సేఫర్ని తీసుకొస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టీమ్ సేఫర్ని ఒకసారి అయితే ట్రై చేయాలి. ఇంకా మతిషా పత్రానా గురించి ఏమైనా అప్డేట్ ఉందా అంటే, అతను వచ్చేసి ఈ రోజు వచ్చేసి టీంతో అయితే జాయిన్ అయితే అవుతాడు. మరి ఈ రోజు జాయిన్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ వస్తాడా అంటే నాకంటూ ఛాన్సెస్ తక్కువనే కనబడుతున్నాయి. కానీ వీళ్ళకున్న ఫామ్ ప్రకారంగా, వీళ్ళకున్న దాని ప్రకారంగా ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటే అక్కడ వచ్చేసి వైభవ్ అరోరాని తీస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి అంటే ప్లేయింగ్ లెవెల్ లో తన ప్లేస్ వచ్చేసి కొలిపోతాడు అనేసి అయితే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇది మొత్తానికి ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ జరగాలంటే ఇది కొన్ని నీడ్స్ అయితే ఉన్నాయి, దీని గురించి సరి చేసుకొని వస్తారా లేదా అనేసి అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ రింకు సింగ్ నుంచి కూడా అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. రింకు సింగ్ నుంచి, రమన్దీప్ సింగ్ నుంచి, వీళ్ళ సైడ్ నుంచి కూడా అంత మంచి అయితే రావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళు కూడా ఫామ్ లోకి అయితే రావాలి, ఖచ్చితంగా ఇక్కడున్న మ్యాచెస్ గెలవడానికి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ప్లే ఆఫ్ లో ఎందుకు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా వీళ్ళు 5 మ్యాచెస్ అయితే ఆడినారు, 5 మ్యాచెస్ లో జస్ట్ 1 పాయింట్ అయితే ఉంది. సో ఇంకా రిమైనింగ్ ఉన్న మ్యాచెస్ వచ్చేసి 9 మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. 9 మ్యాచెస్లలో ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా వచ్చి 16 పాయింట్స్ ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే కావాలి. ఎందుకంటే ఇప్పుడు టీమ్స్ అయితే ఆ లెవెల్ అయితే ఆడుతున్నారు, 16 పాయింట్స్ ఖచ్చితంగా అయితే కావాలి. కానీ వీళ్ళకాడ జస్ట్ 1 పాయింట్ ఉంది. ఇప్పుడున్న 9 మ్యాచెస్లలో ఖచ్చితంగా 8 మ్యాచెస్ గెలవాలి, అప్పుడు 17 పాయింట్స్ అవుతుంది, అప్పుడు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లేకుంటే మినిమం 7 మ్యాచెస్ అయినా గెలిచి అక్కడ వచ్చేసి వేరే టీం అదే క్యాలిక్యులేటర్ పెట్టుకొని కూర్చుంటే అప్పుడు వచ్చేసి 15 పాయింట్స్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైనా ఛాన్సెస్ క్వాలిఫై అవ్వని ఛాన్సెస్ అయితే ఉంటుంది. దాని బదిలీ వీళ్ళైతే ఖచ్చితంగా ఇలానే ఆడతా అంటే ప్లే ఆఫ్ లోకి రావడం మాత్రం ఖచ్చితంగా టఫే. సో టఫ్ అది ప్లే ఆఫ్ లేకపోయినా కూడా ఖచ్చితంగా టాప్ 5 టాప్ 6 లో అయినా వీళ్ళైతే ఫినిష్ చేయాలని నేనైతే నిజంగా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ఆ రకమైన టీం అయితే పేపర్ మీద అయితే కనబడింది కాబట్టి అప్పుడు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫామ్ లోకి అయితే రావాలి. సో గది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో కేకేఆర్ మరియు గుజరాత్ టైటన్స్ ప్రివ్యూ. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్నా ఆ ఎర్ర బటన్ నొక్కేసి పచ్చగా మార్చేయండి. అదే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని పక్కన బెల్ ఐకాన్ ని నొక్కేసి మన ఛానల్లో జాయిన్ అయిపోండి, మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VIPs అఫీషియల్స్. బాయ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చెప్పక్క బాయ్.